హలో చెప్పరా. ఏరా జాబ్ దొరికిందారా? లేదురా. మరి ఏం చేస్తున్నావురా ఇంట్లో కూర్చొని? ఏం చేయాలరా, ఇంట్లోనే ఉంటున్నాను రా. ఇంట్లో కూర్చుంటే పిచ్చెక్కట్లేదారా? హలో అరే నిన్నేరా. ఇంట్లో ఉంటే తెలిసిందే కదరా ఎంత టార్చర్గా ఉంటుందో. అమ్మ చెప్పు. ఏంటే మీ ఆయనకి జాబ్ వచ్చిందా? లేదు. వేరేనే మళ్ళీ మరి చేస్తాను. ఏం చేస్తున్నాడే మీ ఆయన? ఫోన్ మాట్లాడుతూ కూర్చున్నాడు. ఇంట్లోంచి బయటికి వెళ్తేనే కదే ఉద్యోగం సద్యోగం దొరికేది. నేనేం చెప్పాలి, తనకు తెలీదా? ఏ ముందు తన ఇంట్లోంచి తరవ్వే. కడుపు కాలితే సచ్చినట్టు ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటాడు. ముందు పంపించు. ఇంట్లోనే ఉండి ఏం చేస్తున్నాడంటే చెప్పడానికి సిగ్గనిపిస్తుంది. జాబ్ పోయి నేను ఇంట్లోనే ఉంటున్నందుకు సిగ్గుగా ఉందా, లేదా నేను ఇంట్లో ఉంటున్నందుకే సిగ్గుగా ఉందా? జాబ్ వెతుక్కోవడానికి బయటికి వెళ్ళినందుకు నాకు సిగ్గనిపిస్తుంది. అరే ఫోన్లో మాట్లాడుతున్నాను కదా, మెయిల్స్ కూడా పెడుతున్నాను. ఇంకా నేను బయటికి వెళ్ళి చేసేదే ఉంది. ఫోన్లో మాట్లాడటం వేరు, బయటకు వెళ్ళి కలవడం వేరు. ఆ మాత్రం తెలీదా? ఏదోలా వస్తుందిలే అని ఇలా నెలలు తినుకుంటూ కూర్చుంటే కాదు కదా. ఏంటి ఈ రోజు నీ ఇంట్లో తెప్పించి పెడుతున్నందుకు దెప్పి పొడుస్తున్నావా? వద్దని చెప్పాను కదా. నీకు చేత కాక నన్ను పస్తులుంచుతావా? నిన్ను చేసుకున్నందుకు నాకు అదే జరుగుతుందిలే. అంతా నా కర్మ. ఛీ. హలో. హలో. ఏ నీ గిరిభవన్ మాట్లాడుతున్నానే. చెప్పరా. రాయంటే బావని పట్టుకొని. రే నాకు మూడ్ లేదు ఇప్పుడు. విషయం చెప్పు. అమ్మ నాకు కాల్ చేసింది, నిన్ను కలవమని చెప్పింది. నిన్ను పోషించేంత నాకు ఇప్పుడు లేదు గాని తర్వాత ఎప్పుడైనారా. ఉంటాను. ఏ చెప్పు. అమ్మ నాకు మొత్తం చెప్పింది. లొకేషన్ షేర్ చెయ్యి, వస్తున్నా. ఓకే. కావ్య, ఏ కావ్య, రా కూర్చో. ఏం కాదు, నువ్వు బాధపడకు. ఏదైనా హెల్ప్ కావాలన్నా నాకు కాల్ చేయొచ్చు కదా. ఇప్పటి నుంచి నీకు ఏ హెల్ప్ కావాలన్నా నాకు కాల్ చెయ్యి. జాబ్ లేకపోతే ఎలా? వెంటనే ఏదో ఒక జాబ్ చూసుకోవాలి కదా నీ హస్బెండ్. అయినతంది నాలా పర్మనెంట్ జాబ్ కాదు కాబట్టి లైఫ్లో ఎప్పుడైనా ప్రాబ్లమేలే నీకు. నా అవసరం వస్తుంటుంది నీకు. నా కర్మ. నువ్వు ఫీల్ కాకు, నేనున్నాను కదా. ఇదిగో ఈ అమౌంట్ తీసుకో. వద్దు. తీసుకో. వద్దు. బావనిస్తున్నాను కదా, తీసుకో. వద్దని చెప్పాను కదా. నన్ను మిస్ అయిన ఫీల్ పోవాలనుకుంటే తీసుకో. నువ్వేం టెన్షన్ పడకు. ప్రతి నెల నీకు ఎంత కావాలన్నా ఇస్తాను. నువ్వు ఏది ఆర్డర్ పెట్టమన్నా పెడతాను. ఏయ్ నీకు ఒకటి గుర్తుందా? చిన్నప్పుడు నీకేదైనా కొనిస్తే నాకు కిస్ చేసేదానివి. నీకు బట్టలు కొనిచ్చానని ఎన్నిసార్లు హక్ చేసుకున్నావు గుర్తుందా? ఏడవకు, నేనున్నాను కదా. రేయ్ చెప్పరా. జాబ్ అడిగాను కదరా, చెప్తానన్నావు. ఏమైందిరా? మా సార్ ఇంకా చెప్పలేదురా. చెప్పగానే చెప్తాను. సారీ ఫర్ ద డీలేరా. రే ఏమైందిరా? ఏంట్రా దేని గురించి మాట్లాడుతున్నావు? ఏంట్రా మ్యాటర్కి రారా. 5 నెలల నుంచి జాబ్ అడుగుతున్నాను కదా. అరే నేను కూడా ట్రై చేస్తున్నాను రా. 2-3 ఫ్రెండ్స్ కూడా చెప్పుంచాను రా. కంగారు పడకు. అప్డేట్ రాగానే నేనే కాల్ చేస్తాను. ఓకేనా? అమ్మా చెప్పు. నీ చేతకాని మొగుడు ఇంట్లోనే ఉన్నాడా? ఇంట్లోనే ఏం ఉన్నాడు. చేస్తున్నాడు? ఫోన్ మరి చూసుకుంటున్నాడు. నువ్వేం చేస్తున్నావు? నన్నేం చేయమంటావు? చేయమంటావేంటే?
చిన్నపిల్లలకి చెప్పినట్టు రోజు చెప్పమంటావా ఏంటి? మనిషి అన్నాక కొంచెం తెలివి ఉండాలి కదా. ఆ తెలివిని వాడితేనే కదా ఉద్యోగం దొరికేది. తెలివే ఉంటే నీ జీవితం ఎప్పుడో బాగుపడేది. మనిషి అన్నాక కొంచెం సహనం ఉండాలి కదా. చదువుకున్నవాడేగా, ఆ మాత్రం ఆలోచన లేకపోతే ఎలా? మూసుకుని నేను చెప్పింది చేయి ముందు. హాయ్. రా బావా రా. ఓకే బాయ్. దివ్య, ఏం చేస్తున్నావు దివ్య? ఎవరెత్తను? ఇతను నా బావ. అయితే అయితే ఏంటి బ్రో, నీకు జాబ్ లేకపోవడం వల్ల హెల్ప్ చేయడానికి వచ్చాను. హెల్ప్ చేస్తున్నాను. హెల్ప్ చేస్తున్నానని చెప్పి ఇలా చేస్తారా? నేను జాబ్ చూసుకోలేకపోతున్నానని బుద్ధి లేదు అది ఇది అన్నావు. ఇప్పుడు నువ్వు ఇలాంటి పనులు చేయడానికి నీకు బుద్ధి లేదా? బ్రో తనని తిట్టకు. నా కొడక, నువ్వు గానీ ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నావంటే ఉండరా, నీ సంగతి చెప్తాను. ఇక్కడే ఉండరా నా కొడక. బావా వెళ్ళిపో, బావా వెళ్ళిపో. నా కొడక వెళ్ళిపోయాడు నా కొడుకు. ఈరోజు నాకు జాబ్ లేకపోవడం వల్ల నీకు చులకనై ఉండొచ్చు, కానీ సరదాల కోసం అక్రమ సంబంధాలు పెట్టుకోరు. తప్పు చేసావో చేయబోయావో నీకే తెలియాలి. మనిషికి సమాధానం చెప్పొచ్చు, కానీ మనసుకి చెప్పలేమే. థూ.